మిల్లెట్ ఇంకా క్యారెట్తో పొంగనాలు చేసి చూపిస్తాను. ఓకే, మిల్లెట్ క్యారెట్ పొంగనాలు అన్నమాట. సో మిల్లెట్స్తో ఎక్కువగా రైస్ అలా కుక్ చేసుకుంటుంటాం. ఇందాక మనం చెప్పినట్టు సేమ్ ఫామ్లో కాకుండా డిఫరెంట్గా కుక్ చేసుకుంటుంటే కూడా అదొక డెలిషియస్ టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చాను. ఓకే, సో వావ్, ఇవేంటి అరికెలా? అరికెలు ఆల్రెడీ నానబెట్టి తీసుకొని మినపప్పు కూడా నానబెట్టి, మెంతులు కూడా నానబెట్టి డిఫరెంట్ గా ఉన్నాయి. మెంతులు ఇవి మెంతులు నానబెట్టారు. పర్ఫెక్ట్. సో అన్ని బాగున్నాయి అండ్ టేస్ట్ కి కొద్దిగా క్యారెట్ తురుము అలా తీసుకొచ్చారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో మిక్సీ జార్ కూడా అక్కడ జార్ ఇక్కడే ఉంది. ఫస్ట్ ఇవి వేసేస్తున్నాను, మినుములు వేసేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ నానబెట్టిన మినుములు వేసేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఇస్తారా? యా, కొంచెం నానబెట్టిన మెంతులు వేస్తున్నాను. పర్ఫెక్ట్. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేయాలి. లాస్ట్లో మీరు మిక్స్ చేసి ఇస్తారా నాకు? ష్యూర్. ఓకే, సో పర్ఫెక్ట్గా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ దాని తర్వాత నాకు ఒక బౌల్ ఇవ్వండి, నేను మిక్స్ చేస్తాను ఇవన్నీ. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము, అందులో వేసుకొని ఇందులో వేసి సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఓకే, ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేయాలి. మనం ఫస్ట్ కొంచెం క్యారెట్ వేసేద్దాం. కొంచెం మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాం ఫైనల్గా. ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఆంధ్ర నాట్యం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నస్య. సో అదే ప్రొఫెషనా? యాక్చువల్గా నేను ఎంఏ చేశాను ఆంధ్ర నాట్యంలో. అండ్ దాని తర్వాత నేను త్యాగరాయ కాలేజ్లో డాన్స్ టీచర్గా కూడా వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు ఒక చిన్న బేబీ ఉన్నాడు, సో ఇప్పుడు స్టాప్ అయింది కొంచెం. సో ఆల్ కాన్సన్ట్రేషన్ అంతా బేబీ కోసమే. అవును. ఏం పేరు పెట్టారు? అభిరామ్. ఓకే, సో ఇంకొన్ని వాటర్ కొంచెం వేసుకున్నాము. అండ్ మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే, సో నేను ఇంకా స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, కొంచెం గీ అప్లై చేసుకుందాం దాంట్లో. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇంకా చట్నీ కూడా సపరేట్గా ఏం అవసరం లేదు, దీంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. సో ఎలాగో కాస్త వేగనివ్వాలి దాన్ని, ఎందుకంటే మొత్తం ఆ మధ్యలో పిండి లేకుండా సిమ్లో మంచిగా కుక్ చేద్దాము. ఓకే, సో చక్కగా కాలుతూ ఉన్నాయి. సో హాబీస్ ఏంటి మరి?
హాబీస్ అంటే ఇంకా డాన్సే అండి కంప్లీట్. డాన్సింగ్ హాబీనే ప్రొఫెషన్ గా అలా అయిపోయింది. డాన్సింగ్. సో ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను టీచింగ్ కూడా చేస్తాను. ఓకే, అంటే ఈ నాట్యం మీద క్లాస్, నాట్యం మీదనే క్లాసెస్ తీసుకుంటాను. ఓవరాల్ గా మొత్తం ప్రొఫెషన్, ప్యాషన్, హాబీ అంతా అయిపోయింది. అంతేనా? సూపర్. మరి ఇంకా సర్వ్ చేసేసుకుందాం. పొంగనాలు రెడీ అయిపోయాయి లాస్యా. ఓకే, మిల్లెట్స్ క్యారెట్ పొంగనాలు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ క్యారెట్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నానబెట్టిన అరికెలు 1 కప్పు, నానబెట్టిన మినుములు 1/2 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ క్యారెట్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన అరికెలు, నానబెట్టిన మినుములు, నానబెట్టిన మెంతులు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పొంగనాల ప్యాన్ లో వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్లెట్ క్యారెట్ పొంగనాలు రెడీ.